నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. 41 అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు. విద్యారంగంలో మంత్రి లోకేష్ సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైసీపీ నేతలపై కేసు నమోదు. పలువురు నేతలకు నోటీసులిచ్చిన నల్లపాడు పోలీసులు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండటం జగన్కు నచ్చటం లేదు, అందుకే కుట్ర రాజకీయాలు. మండిపడ్డ జనసేన జిల్లా అధ్యక్షులు గాదే. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో 42 అంశాలతో కూడిన అజెండాపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కోసం మరోసారి భూ సమీకరణ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్వర్ణాంధ్ర P4 పై త్వరలో కమిటీలు ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెవెన్యూ సమస్యలను డెడ్లైన్ పెట్టుకుని పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. పలు సంస్థలకు భూములు కేటాయిస్తే మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఏడాది పాలన విజయాలను జూలై 1 నుంచి ఇంటింటికి తీసుకువెళ్లాలని మంత్రులకు సీఎం ఆదేశించారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని, ఒక ఆర్థిక శక్తిగా రూపొందించే విధానంలో భాగంగా భవిష్యత్తు అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ల్యాండ్ పూలింగ్ రూల్స్ 2025 ని ఫ్రేమ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఈ అమరావతిలో ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ప్రపంచ స్థాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీస్ ని తీసుకురావడం కానివ్వండి, అమరావతి ల్యాండ్ పూలింగ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఎవరైతే ల్యాండ్ పూలింగ్ ఇస్తారో వాళ్ళందరికీ కూడా మెరుగైన ప్యాకేజ్ ఇచ్చే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటాం జరిగిందని చెప్పి ల్యాండ్ లెస్ పూర్ కి 5,000 రూపాయలు పర్ మంత్ బెటర్ ప్యాకేజ్ కూడా ఇవ్వడానికి ఈ రూల్స్ నిర్దేశించబడినాయి అని చెప్పేసి మనం చేస్తాం. రాజధాని అమరావతి ప్రాంతంలో మరో 40,000 ఎకరాల భూమిని సమీకరించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. దీనికి గాను జూలైలోగా నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ భూ సమీకరణకు 2015 నాటి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనలు ఉంటాయని, ల్యాండ్ పూలింగ్ నిబంధనలు 2025ను సిఆర్డీఏ నోటిఫై చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో మంత్రి మాట్లాడుతూ రాజధానిలో భూ సమీకరణ కింద తీసుకున్న 34,000 ఎకరాలు ఆర్థికంగా అభివృద్ధి కావాలంటే హైదరాబాద్ తరహాలో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం, హోటళ్లు, టూరిజం, క్రీడానగరం, స్మార్ట్ పరిశ్రమలు అవసరమని తెలిపారు. వీటి వల్ల జీఎస్టీ పెరుగుతుందని, సమాంతరంగా అమరావతి అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. ఈ విధంగా ఆల్మోస్ట్ 8 నెలల సమయం ఎటువంటి లీగల్ ఇష్యూస్ లేకుండా టెక్నికల్ గాను లీగల్ గాను సాల్వ్ చేసుకుని అయిపోగానే టెండర్లు పిలిచాం. దాదాపు 52,000 కోట్లకి టెండర్లు పిలిచాం. అన్ని వర్క్ స్టార్ట్ అయినాయి. 10,000 పైగా వర్క్ చేస్తున్నారు. అయితే ఈ నెలలో ఈ యొక్క జూన్ జూలైలో కొద్దిగా వర్షాల వల్ల కొద్దిగా అబ్స్ట్రక్షన్ ఉంటుంది. అయినా 10,000 మంది ఇప్పుడు చేస్తున్నారు. దాదాపు నా ఎక్స్పెక్టేషన్ అయితే ఈ వర్షాలు గారి నెక్స్ట్ మంత్ ఎండింగ్ కానీ తగ్గితే 20,000 మంది వర్క్ చేస్తారు. 1 yearలో అధికారులకు సంబంధించిన 4,000 బిల్డింగ్స్ అయిపోతాయి. వీళ్ళు ఎన్ని మాట్లాడినా ఎవరిని మాట్లాడినా. అదేవిధంగా ట్రంక్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో అవి 1.5 year నుంచి 2 yearsలో అయిపోతాయి. లేఅవుట్ రోడ్స్ మాత్రం 2.5 years పడతాయి. ఐకానిక్ బిల్డింగ్స్ 3 yearsలో ఎవరిని మాట్లాడినా 100% ఇది అయిపోద్ది. ఆ విధంగా చక్కగా ప్లాన్ చేసాం. అదేవిధంగా పని జరుగుతుంది. చాలా ఎక్కువ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి నారా లోకేష్ విద్యా విధానంలో సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అంకమ్మనగర్లోని అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి సందర్శించారు. ఇండక్షన్ స్టవ్తో పాటు పాత్రలను అంగన్వాడీ కేంద్రానికి అందించారు. ఈ సందర్భంగా చిన్నారులకు నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డేలో పాల్గొని వారికి పట్టాలు ఇచ్చారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులను మంత్రి నారా లోకేష్ అమలు చేస్తున్నారని, దానివల్ల విద్యార్థులు మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అడకా పద్మావతి, ఇతర కూటమి నాయకులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన ఇండక్షన్ స్టవ్, అదేవిధంగా దాని మీద కుక్ చేసుకునే వీలుగా ఉండే పాత్రల్ని ఈరోజు ఈ అంగన్వాడీ కేంద్రాలకి ఒక 8 కేంద్రాలకి ఇక్కడ పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని చాలా చక్కగా వాళ్ళందరికీ కూడా ఇండక్షన్ స్టవ్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. వెస్ట్ నియోజకవర్గ పరిధిలో తీసుకుంటే 150 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయల చొప్పున, ఒక్కొక్క అంగన్వాడీకి 10,000 రూపాయల చొప్పున ఈ యొక్క కిట్ని అందించడం జరుగుతూ ఉంది. ఈ ఇండక్షన్ స్టవ్లు పంపిణీతో పాటుగా ఈరోజు గ్రాడ్యుయేషన్ డేని కూడా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో విద్యా విధానంలో ఎన్నో రకాలైన సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నాము. సో విద్యా విధానాల్లో తీసుకొస్తున్న మార్పు చాలా ఆనందకరంగా, మన భావి భవిష్యత్తు ఎంతో అద్భుతంగా రూపొందేలాగా నారా లోకేష్ గారు చేస్తున్న కృషిని నిజంగా అభినందనీయం. వైసీపీ నేతల మెడకు కేసులు చుట్టుకుంటున్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ మిర్చియార్డు పర్యటన నేతలకు నల్లపాడు పోలీసులు నోటీసులు అందించారు. ఇటీవల జగన్ రెంటపాళ్ల పర్యటనలో 2 మరణించిన ఘటనలో వైసీపీ నేతలపై కేసులు బనాయించారు. తాజాగా నాడు ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించారంటూ జగన్తో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. వైసీపీ నేతలు కావటి మనోహర్ నాయుడు, అప్పిరెడ్డి, మోదుగుల, అంబటి రాంబాబుతో పాటు పలువురికి నల్లపాడు పోలీసులు నోటీసులు అందజేసినట్లు సమాచారం. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటే దానిని చూసి మాజీ సీఎం జగన్ ఓర్వలేకపోతున్నారని జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మండిపడ్డారు. పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు భయపడేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవన్నారు. వైసీపీ కుట్ర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, పోలీసుల నిబంధనలు వ్యతిరేకించి మరీ పర్యటనలు చేయాల్సిన అవసరం జగన్ కు ఏముందని గాదె ప్రశ్నించారు. ఏ రకంగా మనం రాష్ట్రం గతంలో ఒక ముద్ర పడిపోయింది, ఆ ముద్రను చెరిపేసి మళ్ళా పెట్టుబడులను ఏ రకంగా ఆకర్షించాలి, బయట నుంచి వచ్చి పెట్టుబడులు పెడితేనే కానీ ఏ రాష్ట్రమైన అభివృద్ధి చెందుతుంది, దానికి అనుగుణంగా ఏ రకంగా ముందుకెళ్లాలనే ఒక ఆలోచనతో సంవత్సర కాలంగా మేము పనిచేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో అశాంతిని తీసుకురావాలి, తద్వారా కడుతున్నటువంటి రాజధానిని ఆపేపించాలి, తద్వారా రాష్ట్రంలోకి వస్తున్నటువంటి పెట్టుబడులు అన్నీ కూడా ఆగిపోయేటట్టుగా చేయాలి అని ఒక సునకానందం పొందేటటువంటి వ్యక్తి నిజంగా రాజకీయ నాయకుడు అంటారా? అది ఒక రాజకీయ పార్టీనా? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలని జనసేన పార్టీ తరఫు నుంచి నేను కోరుతున్నాను. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జూన్ 28న చలో తెనాలి మానవ హక్కుల పరిరక్షణ సదస్సు జరగనుంది. సదస్సుకు సంబంధించిన పోస్టర్ను లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. ఏప్రిల్లో పోలీసులు అడ్వకేట్తో పాటు మరో 2పై కేసులు నమోదు చేసి వారిని బహిరంగంగా తిట్టి కొట్టడం మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శాంతకుమార్ అన్నారు. దీనికి బాధ్యులైన సీఐలపై కేసు నమోదు చేయడంతో పాటు ఎస్పీని బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ళు రౌడీ షీటర్లు, అట్లాగే గంజాయి గ్యాంగ్ అనే అసత్య ప్రచారాన్ని ఈ ఎస్పీ చేస్తూ ఉన్నాడు. బహిరంగంగా మానవ హక్కుల్ని ఉల్లంఘించటం, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవటం, పోలీసులకి ఎవరికి హక్కు ఇవ్వకపోయినా ఎస్పీ వాళ్ళని వెనకేసుకురావటం, దాన్ని హోమ్ మినిస్టరు సమర్థించటం చాలా విచారించదగిన విషయం. దీనిపైన వాళ్ళిద్దరూ క్షమాపణ చెప్పాలి. అప్పుల కోసం సీఎం చంద్రబాబు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుగ్గన రాజేంద్రనాథ్ మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో 13% అప్పులు చేస్తే చంద్రబాబు ఇప్పటికే 27% అప్పులు చేశారని విమర్శించారు. వైసీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టుకుంటూ వెళ్లడం సరికాదని బొగ్గన అన్నారు. రోజు ప్రెస్లో వస్తుంది, చివరకు ఇది సబ్జుడిస్ కోర్టులో ఉంది. ఈరోజు కోర్టుకు పోయి కోర్టులో ఈరోజు ఇది రాజ్యాంగ ఉల్లంఘన అంటే
కోర్టు ఏమనింది, వివిధ డిపార్ట్మెంట్లను మీరు మీ వాదన సబ్మిట్ చేయండి అని చెప్పినారు. మామూలుగా అయితే ఎవరు కూడా కోర్టులో ఉన్న అంశాన్ని ఎవరు కూడా దాన్ని కోర్టులో తేలే వరకు, న్యాయస్థానంలో, గౌరవ న్యాయస్థానంలో తేలే వరకు ఎవరు కూడా ఒక నిర్ణయం తీసుకోరు. అట్లాంటిది మళ్ళీ ఈ రోజు పోతున్నారు 5,500. గుంటూరు కొత్తపేట స్కిన్ పర్ఫెక్ట్ క్లినిక్ లో ఈరోజు వరల్డ్ వెటిలిగో దినోత్సవం జరగనుంది. ఇందులో భాగంగా చర్మ వ్యాధులపై ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. బొల్లి వ్యాధిగ్రస్తులకు ఉచిత కన్సల్టేషన్ ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ మన్నే సింధూర మాట్లాడుతూ చర్మంపై కనిపించే ప్రతి తెల్లమచ్చ విటిలిగో కాదనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. 90% తెల్లమచ్చలు సరైన చికిత్స ద్వారా నయమవుతాయని అన్నారు. గత 7 సంవత్సరాలుగా గుంటూరు పరిసర ప్రాంతాల్లో అత్యాధునిక మెలనోసైట్ ట్రాన్స్ఫర్, స్కిన్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి అధునాతన చికిత్సలు చేయడం జరుగుతుందని డాక్టర్ సింధూరా వెల్లడించారు. బొల్లి అనేది ఒకళ్ళ దగ్గర నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి సొసైటీలో చాలా వివక్షతో అట్లా ఉంటారు. సో ఇవన్నీ కొంచెం వీటి మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇక్కడ ఈ 1 వీక్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము. ఇప్పుడు బొల్లికి చాలా కొత్త టాబ్లెట్స్ వచ్చాయి. ఎక్సైమర్ లేజర్ అంటాం. ఇప్పుడు లోకలైజ్డ్గా ఉంటే వ్యాధి జస్ట్ లిప్స్ మట్కి, ఫేస్ మట్కి, చిన్న ప్యాచెస్ మట్కి అలా ఉంటే ఎక్సైమర్ లేజర్ ద్వారా బాగానే రీపిగ్మెంటేషన్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ పేషెంట్ స్టేజ్ని బట్టి ఇప్పుడు ప్రోగ్రెషన్ లేకుండా, అంటే కొత్త మచ్చలు రాకుండా అలాగే స్టేబుల్గా ఉన్న స్టేజ్లో అయితే స్కిన్ మెలనోసైట్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, సక్షన్ బ్లిస్టర్ గ్రాఫ్టింగ్ అని అలా స్కిన్ ట్రాన్స్ప్లాంటేషన్ టెక్నిక్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. కార్పొరేషన్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాలో ఇంజనీరింగ్ కార్మికులు పాల్గొని తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని యూనియన్ నాయకులు రవిశంకర్ కోరారు. మా యొక్క ప్రధానమైన డిమాండ్లు, గత ప్రభుత్వం శానిటేషన్ వర్కర్స్కి 6,000 రూపాయలు పెంచడం జరిగింది. అదేవిధంగా మన వెహికల్ డ్రైవర్స్కి, శానిటేషన్ వర్కర్స్కి వీళ్ళకి పెంచడం జరిగింది. ఇంజనీరింగ్ స్టాఫ్కి ఎవరికి కూడా జీతాలు పెరగడం జరగలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందనే ఉద్దేశంతో 1 సంవత్సరం నుంచి మేము వెయిట్ చేసాం. అనేక సార్లు గవర్నమెంట్కి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. 2-3 సార్లు చర్చలకు కూడా జరిగింది. చర్చల్లో 2 రోజుల్లో తేల్చి చెప్తా ఉన్నారు. ఇంతవరకు గవర్నమెంట్ ఎలాంటి స్పందన లేదు. సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఇంకా చేరుండదనే ఉద్దేశంతో మేము భావిస్తున్నాము. ఇది మాకు సాధ్యమైనంత తొందరలో మా సమస్యలు పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాము. క్రైస్తవులు, పాస్టర్లు చర్చిల సమస్యలపైన సంబంధిత మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, సంక్షేమ శాఖ సెక్రటరీ సిహెచ్ శ్రీధర్లను ప్రముఖ సామాజికవేత్త, క్రైస్తవ నాయకులు డాక్టర్ గోళ్లమూడి రాజసుందర్బాబు ఆధ్వర్యంలో చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైస్తవుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. వైఎస్ఆర్సీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా అంబటి రాంబాబు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మంగళవారం ఉత్తర్వులు అందాయి. ఇప్పటికే అంబటి జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెనాలిలో ఏ రకమైన కేసులు లేని వారిపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి గంజాయి బ్యాచ్ అనే ముద్ర వేసి వారిని తీవ్రంగా కొట్టి హింసించటం దుర్మార్గమని కాంగ్రెస్ నాయకులు కొరివి వినయ్ కుమార్, సిపిఎం జిల్లా కార్యదర్శి నేతాజీ మండిపడ్డారు. జూన్ 28న తెనాలిలో జరిగే మానవ హక్కుల పరిరక్షణ సదస్సులో రాజకీయ పార్టీలు, ప్రజా, దళిత, బహుజన సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులు కొరివి వినయ్ కుమార్, సిపిఎం జిల్లా కార్యదర్శి నేతాజీ కోరారు. చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాస్తవాల్ని వెలుగు చూడలేకుండా తప్పుగా ప్రచారం చేస్తున్నటువంటి మీడియా కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే పోలీసులు కనుక ఈ రకమైన అధికారం వస్తే ప్రజాస్వామ్య మనుగడికే కష్టం. కాబట్టి ప్రజాస్వామ్య పరిరక్షణకు, మానవ హక్కుల పరిరక్షణకు ఈ రోజున దళిత ప్రజా సంఘాలు, అట్లాగే లాయర్లు, అట్లాగే రాజకీయ పార్టీలు సంయుక్తంగా తెనాలిలో జరిగేటువంటి
28వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఐతానగర్ కమ్యూనిటీలో జరిగేటువంటి మానవ హక్కుల పరిరక్షణ సదస్సులో భాగస్వాములు కావాలని, తద్వారా ప్రభుత్వానికి ఒక స్పష్టమైనటువంటి హెచ్చరిక చేయాలని. ఇవాళ గవర్నమెంట్ ఏడాది పాలన పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మరి ప్రజలకి ఏం సందేశం వస్తుంది అని చెప్పేసి అనేటువంటిది ఈ సందర్భంగా ప్రజా సంఘాలుగా ప్రశ్నించేటువంటి దానికోసమే రేపు 28వ తారీఖు నాడు సదస్సు పెడతా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి పోలీసుల మీద చర్యలు తీసుకోకపోతే కనుక రానున్న కాలంలో ఈ కార్యాచరణని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రజా సంఘాల తరఫున ప్రకటిస్తాం. శ్రీనివాసరావుపేట అచ్చయ్య డాబా సెంటర్లో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. సీతారామాంజనేయ భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక భక్తులు పాల్గొని హనుమాన్ చాలీసా చేశారు. లోక కళ్యాణార్థం ఇలాంటి కార్యక్రమాలను తమ భక్త బృందం ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గంచి రమణారావు, వీరయ్య, శ్రీనివాస్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము ఈ యొక్క చాలీసా ఎవరు మర్చిపోకూడదని ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుత్రమస్తకాంజలం, ఎక్కడైతే రామనామం జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి బాష్పవారాలు కన్నీటి దారాలు వదులుతూ ఉంటాడు. ఎక్కడైతే హనుమంతుడు ఉంటాడో అక్కడ సురక్షితమవుతుంది ఆ భూమి అంతా కూడా. కాబట్టి సర్వేజన సుఖినో భవంతు, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రచారం మేము మా భక్త బృందం అంతా కూడా కలిసి చేయాలనే సంకల్పం. దానికి గాను మహావిమానపేటలో ఉన్న పెద్దలు చిన్నలు అందరూ కూడా నాకు సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నేను ఎంతో జన్మ ధరించిందని భావిస్తూ మళ్ళా సంవత్సరం ఇలా చేయాలని నాకు సంకల్పం. అందుకని ఈ యొక్క సమాజాన్ని ఏర్పాటు చేశాం. బ్రాడీపేటలోని శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత ఓంకార క్షేత్రంలో జూలై 4 నుండి 11వ తేదీ వరకు శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞానయజ్ఞ మహోత్సవ కార్యక్రమం జరుగుతుందని ఓంకార క్షేత్ర పాలక మండల కార్యదర్శి నంబూరు వెంకట శ్రీమన్నారాయణమూర్తి అన్నారు. భాగవత సప్తాహమునకు చెందిన కరపత్రాలను ఇతర కమిటీ సభ్యులతో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4వ తేదీ ఉదయం గోపూజతో కార్యక్రమం ప్రారంభమవుతుందని, అనంతరం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు భాగవత ప్రవచనం ఉంటుందని ఆయన అన్నారు. జూలై 12వ తేదీన శ్రీ రుక్మిణి కృష్ణుని కళ్యాణము పూర్ణాహుతితో భాగవత సప్తాహ కార్యక్రమం ముగుస్తుందని ఆయన తెలిపారు. శ్రీమతి మంచుకంటి వెంకట సత్యవతిచే భాగవత ప్రవచన కార్యక్రమం జరుగుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి ఉపాధ్యక్షులు ఘంటసాల వీరకుమార్, సభ్యులు చెమిలిగంటి రామకృష్ణ శాస్త్రి, బ్రహ్మాండం వెంకట సుబ్బారావు, మాగంటి నరసింహమూర్తి, పోలంరాజు వెంకటరాము, దేవాలయ అర్చకులు రావూరి కిషోర్ బుజ్జి పాల్గొన్నారు. భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని భగవంతుని కృపకు పాత్రులు కావాల్సిందిగా సభ్యులు కోరారు. జూలై నెల 4వ తేదీ నుంచి సిద్ధేశ్వరి పీఠపాలిత ఓంకార క్షేత్రంలో బ్రాడీపేట గుంటూరులో శ్రీమద్ భాగవత సప్తాహ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో శ్రీమతి మంచిగంటి వెంకట సత్యవతి గారు ప్రవచనకర్తగా ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఓంకార క్షేత్రంలో శ్రీమద్ భాగవత ప్రవచనం చేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని 50 మంది భక్తులందరూ కూడా ఇచ్చేసి ఓంకార క్షేత్రంలో జరిగేటువంటి ఈ శ్రీమద్ భాగవత సప్తాహ ప్రవచన జ్ఞానయజ్ఞంలో పాల్గొని ధరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీ కన్వెన్షన్ నుండి జేకేసీ కాలేజ్ రోడ్డు వైపుగా గుజ్జనగుండ్ల సెంటర్, రింగ్ రోడ్, విద్యానగర్ మెయిన్ రోడ్ వరకు ఏఎస్పీ రమణమూర్తి, గుంటూరు ఆర్డీఓ శ్రీనివాసరావు, ట్రాఫిక్ సిఐ అశోక్ కుమార్లతో కలిసి కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించారు. రేపు సీఎం చంద్రబాబు గుంటూరు పర్యటనలో నగరపాలక సంస్థ నుండి చేపట్టాల్సిన ఏర్పాట్లను ఏ విధమైన లోటుపాట్లు లేకుండా ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని మేయర్ కోవెలమూడి రవీంద్ర నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటించే రింగ్ రోడ్, విద్యానగర్ ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. పౌర సరఫరాల శాఖ గుంటూరు జిల్లా నూతన మేనేజర్గా బాధ్యతలు చేపట్టిన కె తులసిని, అసిస్టెంట్ మేనేజర్ బి క్రాంతిని ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.